राधेवलोचनाय नमः वं सीतायाः पतये नमः वं धेनुकासुरभञ्जनाय नमः वं श्रीवसन्तकाय नमः वं संसारिणे नमः वं संसारिणे नमः एवं गुणाविशेषेण विशिष्टाय अस्माकं सुबुधितौ अस्य गोत्रोद्भवस्य मुरुगन्नामदेशस्य श्वेतानाम्नीं हेमन्तनामदेशस्य तेजस्वीनाम्नीम् अस्माकं सह कुटुम्बानां क्षेमस्थैर्यधैर्यविजयः मंगलम ओम राधाधिराधाय प्रहस्य साहिने नमो द्वयं वैश्रवणाय रामेश्वरो वैश्रवणो दधात भैराय वैश्रवणाय महाराजाय नमः। ओम सहस्रवर्मा देवी शतमूलाधिदाङ्कुर आण्डत्तत्कालान् दुष्स्वप्नादुष्य नमस्कृत्य नमस्कारां समर्पयामि। ॐ शतं शतमानं भवति शताय पुरुषस्वरेणाय आयुष्येवेन्द्रिये कवर शतसंवत्सरं दीर्घमायुः तापदशुष्टक मुर्गन రెడీ మీరు భోజనం सरं दीर्घमायुः ॐ प्रतिष्ठते शतसंवत्सरं दीर्घमायुः आचन्द्रार्थं वंशाभिवृद्धिरस्तु। మాకు ఇట్లా శివరాత్రి ఉత్సవాలు 9 రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. మా ఊరి గ్రామ ప్రజల సమక్షంలో మురుగమేళని ఆహ్వానించాలనుకున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ శ్రీ 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 తిరుపతి గంగమ్మ చైర్మన్ అయిన డాక్టర్ మురుగన్న గారు మా ఊరికి రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు 10 గ్రామాల్లోన ఒక పెనుగుప్పంలా వెళ్తున్నాయి. ఆ భగవంతుని ఆశీస్సులు, శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనపై ఉండి ప్రతి మనిషికి సేవ చేసే విధంగా ఆయన ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని మా ఊరి గ్రామం తరఫున నేను కోరుకుంటున్నాను. ఈరోజు మన గంటావూరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానం ఆలయ చైర్మన్ డాక్టర్ మురుగన్న గారు మేల్మై పంచాయతీ గుండ్లపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమ సమేత శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంకు ఇచ్చేయడం జరిగింది. ఈరోజు కళ్యాణం మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. అన్నగారు కళ్యాణోత్సవానికి విశిష్ట అతిథిగా ఆహ్వానించడం జరిగింది. అన్నగారు ఎన్నో బిజీ షెడ్యూల్లో కూడా అన్నగారు దేవస్థానానికి ఇచ్చేసి రాముని యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ అన్నగారికి ఇలానే అన్ని దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు, ఆ రామచంద్రుని ఆశీర్వాదాలు, ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు అలా అన్నగారితో ఉంటూ అన్నగారు పలు సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు తీసుకోపోవాలనేసి ఆ రాముణ్ణి కోరుకుంటూ
ఈరోజు గుల్లపల్లి గ్రామం నందు సీతారామ కళ్యాణోత్సవం 9 రోజులుగా మేము కార్యక్రమం నిర్వహించాలని ఏర్పాటు చేశాము. అందులో భాగంగా చివరి రోజైనటువంటి కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది. మా గ్రామ పెద్దలు ఎంతో గౌరవంతో అన్నగారైనటువంటి శ్రీ మురుగన్ గారికి ఆహ్వానం పంపించారు. అన్నగారు మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి రావడం, మా గ్రామంలో అడుగు పెట్టగానే మా ఉత్సాహం అనేది రెట్టింపైంది. సో ఈ ఆనందంలో అన్నగారు ఎప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. సో అందులో భాగంగా ఈరోజు మా గ్రామానికి రావడం మా సంతోషదాయకం. సో అన్నగారికి మా గ్రామం తరఫున స్వాగతం తెలుపుతున్నాం. అదేవిధంగా దేవదేవుడు అనేటువంటి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అన్నగారికి ఎప్పుడు మెండుగా ఉండాలి. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎప్పుడు నిరంతరం నిర్వహించాలి. సో ఆపద అంటే అన్నగారు ఈ మధ్య కాలంలో చాలా మందికి సహాయం కూడా చేశారు. సో అది ఆ న్యూస్ అనేది ఇప్పుడు మా అందరి వరకు కూడా చేయండి. సో అలాంటి సహాయ సహకారాలు అనేది కొంతమంది అందరే చేయగలుగుతారు, అందరూ చేయలేరు. సో అలాంటి ఒక్కరిలో శ్రీ మురుగన్ గారు మా గ్రామం తరఫున, గుల్లపల్లి గ్రామం తరఫున అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సార్. నమస్కారం. గుల్లపల్లి గ్రామం నిన్న ఊరు పెద్దలు వచ్చి నన్ను పిలిచినారు. స్వామి రేపు కళ్యాణోత్సవం ఉండాలి రండి అనేసి. దేవుని కార్యం కదా, మేము పుణ్యం చేసింటేనే వాళ్ళు వస్తారు. కానీ ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది అంటే ఈ ఊరోళ్ళు వచ్చి చెప్తేనే మనకు కూడా తెలుస్తుంది. అలాంటిది నన్ను ఎదుర్కొని వచ్చి గంటా ఊర్లో బీసీ కాలనీలో వచ్చి చెప్పేసి వచ్చినారు. మాకు కూడా చాలా సంతోషమైంది. సీతారామ కళ్యాణోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించినారు ఈ ఊరు పెద్దలందరూ. ఈ ఊరు పెద్దలకు అందరికీ మా గంగమ్మ గుడి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు ఈ కళ్యాణోత్సవానికి వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. అట్లే దేవుని కార్యము మనకి ఏడ జరిగితేనే మమ్మల్ని వచ్చి పిలుస్తూ ఉన్నారు. ఆ గంగమ్మ ఆశీర్వాదం ఉంది కాబట్టి మనకి చుట్టుపక్కల అందరూ దేవుళ్ళు దేవతలు అందరూ ఆశీర్వాదము మనకి దొరుకుతూ ఉంది. అట్లే ఇప్పుడు ఇక్కడ ఉండే గుల్లపల్లి గ్రామంలో కూడా బాగా ఎండాకాలం మేర వాళ్ళని కూడా చల్లగా పెట్టాలనేసి సీతారామ స్వామిని కోరుకుంటాను.